బుచ్చిరెడ్డిపాలెం మండలం సాల్మన్పురం గ్రామంలో మౌలాలీబాబా దర్గాలో 45వ గంధ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దర్గాను పరిమళ పుష్పాలతో అందంగా ముస్తాబు చేశారు. అనంతరం ముస్లిం మత పెద్దలు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి దర్గాలో ప్రార్థనలు, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్ సూర శ్రీనివాసరెడ్డి దర్గాలో ప్రార్థనలు చేశారు. కులమతాలకు అతీతంగా 1983వ సంవత్సరం నుంచి మౌలాలీబాబా గంధ మహోత్సవం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నామని చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దర్గాలో ప్రార్థనలు చేసుకుంటున్నారని తెలిపారు. జిల్లాలోనే ఈ దర్గాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు. ఏవైనా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారన్నారు. స్వామివారి ఆశీస్సులు జిల్లా ప్రజలందరికీ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ చూపరులను ఆకట్టుకుంది. है जिब्रील के ऐलान में अली हो गए रमजान में, अली हो गए रमजान में, अली हो हुसैन मेरे हुसैन ऐसे नहीं कहते देखो हुसैन। माँ किसी की हमेशा रही है कभी, मैं भी बिछड़ी थी अम्मा से बचपन में ही। माँ के जाने का दुख तो बहुत था मगर देखो मैं भी तो बिन माँ के जीती रही। तुमको मेरी कसम तुमसे बिछड़े जो हम, जब्त करना है लाल माँ का ये गम। देखो हुसैन मेरे हुसैन। 45వ గంధోత్సవం బుచ్చిరెడ్డిపాలెం పంచేటి గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా 1981 నుంచి ప్రతి సంవత్సరం గంధోత్సవం వైభవంగా జరపడం జరుగుతూ ఉంది. దాంట్లో కార్యక్రమంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం రాత్రి 8 గంటల నుంచి పొద్దుపోయి ఎన్ని గంటల వరకు ఎవరు వచ్చినా కూడా అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున ఈ మసీదులో గంధోత్సవం సందర్భంగా చేయడం జరుగుతూ ఉంది. అటువంటి దర్గా పవిత్రమైనటువంటి దర్గా, జిల్లాలోనే ఉన్నతమైనటువంటి దర్గా. ఎక్కడికి నుంచి కూడా యాత్రికులు వచ్చి ఇక్కడ బస చేస్తూ ఉంటారు. ప్రతి శుక్రవారం కూడా వైభవంగా ఇక్కడ గంధోత్సవం, అదేవిధంగా ఈ దర్గాకి సందర్శించడం కూడా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. ఈ కమిటీలో సిరాజు, షఫీ, రఫీ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా అన్నదాన కార్యక్రమం జరగాలని, ఈ రంజాన్ పండుగలో ముస్లిమ్స్ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రత్యేకంగా రంజాన్ ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో వాళ్ళు ఉన్నటువంటి ఒక్క బుద్ధులన్నీ కూడా దివ్యక్షేత్రంగా జరగాలని చెప్పి కోరుకుంటారు.